బఠానీ గింజంతా తీసుకొని పాలలో వేసి బాగా కరిగించాలి. వేడి పాలల్లో అయితే తొందరగా కరుగుతుంది. పిల్లలు కలగనటువంటి పురుషులు స్పెర్మ కౌంట్ పెరగడానికి దీనిని వినియోగించవచ్చు. స్త్రీలలో పునరుత్పాదన శక్తి పెరగడానికి కూడా దీన్ని ఉపయోగించవచ్చు. రోజుకి కేవలం 1/2 గ్రాము నుంచి గ్రాము వరకు తీసుకుంటే పురుషులలో శృంగార శక్తి పెరగడంతో పాటు అనేక రకమైనటువంటి ప్రయోజనాలు ఉన్నాయి. ఆ దివ్యమైన ఔషధం గురించి ఈ రోజు మనం మాట్లాడుకుందాము. అదే శిలాజిత్. ఎలా ఉపయోగించాలి, ఎంత మోతాదులో ఉపయోగించాలి, ఏ ఏ ఆరోగ్య సమస్యలు తగ్గుతాయి, ఎక్కడ దొరుకుతుంది, అన్ని విషయాలను కూడా ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. జై శ్రీరామ్. అందరికీ నమస్కారము. నేను ప్రదీప్ వానపల్లి. ముందుగా మా తల్లిదండ్రులకు, గురువులకు, పెద్దలకు పాదాలు పట్టి ప్రార్థిస్తున్నాను. ఈ శిలాజిత్ని 3 నెలల పాటు క్రమం తప్పకుండా వినియోగిస్తే పురుషులలో శృంగార శక్తి అమితమవుతుంది. అనేక ఆరోగ్య సమస్యలకు ఇది రామబాణంలా పనిచేస్తుంది. మూత్ర సంబంధిత సమస్యలు అంటే కిడ్నీ సమస్యలు ఉన్నవారు, శ్వాస సంబంధిత సమస్యలు, ఊపిరి తీసుకోవడంలో సమస్యలు, ఆస్తమా వంటి సమస్యలు ఉన్నవాళ్లు, ఆర్షములలు, పైల్స్, మూల వ్యాధి, మూలశంక సమస్యతో బాధపడే వారికి ఉపశమనం కలుగుతుంది. ఎనీమియా అంటే రక్తహీనత, ఇది ఈ మధ్యన ఎక్కువగా స్త్రీలలో కనబడుతున్నటువంటి సమస్య. రక్తహీనతతో ఇబ్బంది పడే వారికి దివ్య ఔషధంగా పనిచేసి రక్తాన్ని పుష్కలంగా తిరిగి పెంచే శక్తి కూడా ఉంటుందని నిరూపితమైంది. ఇంకా ఇది మెదడు, నరాలు, మూత్రపిండాలు, మూత్రాశయం పునరుత్పత్తి వ్యవస్థ, వీటన్నింటికి సంబంధించిన సమస్యలలో శిలాజిత్ని అద్భుత ఔషధంగా వినియోగిస్తారు. చాలా మంది బరువు తగ్గడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. అలా చేసే క్రమంలో మీరు గనక శక్తిని కోల్పోతే తిరిగి ఆ శక్తిని శరీరానికి అందించగల దివ్యమైనటువంటి ఔషధమే శిలాజిత్ అని చెప్పవచ్చు. ఈ మధుమేహంతో బాధపడేవారు ముఖ్యంగా రక్తహీనతను తగ్గిస్తుంది, నరాలలో శక్తిని నింపుతుంది, ప్యాంక్రియాసిస్ ని బలంగా చేసి ఇన్సులిన్ ని స్టిమ్యులేట్ చేస్తుంది. ఎలా వాడాలి? ప్రతిరోజు కూడా 500 mg నుంచి మిల్లీగ్రాముల నుండి 1 గ్రాము వరకు ఉపయోగించవచ్చు. ఏ విధంగా ఉపయోగించాలి చూడండి. ఇక్కడ మీకు క్లియర్ గా చూపిస్తూ ఉన్నాను. 1 గ్లాసు గోరువెచ్చని నాణ్యమైన నాటు ఆవు పాలు బఠానీ గింజంతా తీసుకొని పాలలో వేసి బాగా కరిగించాలి. వేడి పాలల్లో అయితే తొందరగా కరుగుతుంది. ఒక 10-15 నిమిషాలు బాగా కరిగించాలి. ఈ విధంగా కరిగిపోయి తెల్లటి పాలు వర్ణం కూడా మారడాన్ని గమనిస్తారు. ఇందులో మీరు ఏమీ కలుపుకోవాల్సిన పని లేదు. శిలాజిత్ కలిపినటువంటి ఈ పాలను ప్రతిరోజు కూడా ఉదయం పూట పరగడుపున ఖాళీ కడుపుతో ఈ పాలను సేవించండి. టీ కాఫీలకు బదులుగా వీటిని సేవించండి. ఎవరు సేవించాలి? మూలశంకతో అంటే పైల్స్ తో బాధపడేవారు తీసుకోవచ్చు, మోకాళ్ల నొప్పులతో బాధపడేవారు తీసుకోవచ్చు, పీసీఓడి సమస్యలతో బాధపడే స్త్రీమూర్తులు తీసుకోవచ్చు, ముఖ్యంగా కిడ్నీ సమస్యలతో బాధపడేవారు, మూత్రపిండాలలో మూత్రాశయంలో రాళ్లు ఉన్నవాళ్లు, మూత్ర నాళాలలో ఇబ్బంది ఉన్నవాళ్లు వినియోగించవచ్చు. పిల్లలు కలగనటువంటి పురుషులు స్పెర్మ కౌంట్ పెరగడానికి దీనిని వినియోగించవచ్చు. దీని వలన కిడ్నీలకు ఎటువంటి ఇబ్బంది కలగదు అని, అలాగే రక్తంలో కూడా ఎటువంటి మలినాలు చేరవని, తిరిగి శుభ్రపడతాయని అనేక అధ్యయనాలలో కూడా తేలింది.